ఇదే టీవీ వాళ్ళు అంత ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను డిక్కీలో పనుకున్నాను సార్ అని వాడు చెప్తా అన్నాడు. అసలు తెలుసా కొన్ని దాంట్లో టీవీలో వస్తుంది డిక్కీలో ఎట్లా గాలి వస్తుందంట సార్. ఈ బండ్లకు డిక్కీలో బర్త్ చేస్తారు, వెంటిలేటర్లు ఇస్తారు, 2 ఏసీ డక్టింగ్ ఇస్తారు, ఏసీ డక్టింగ్ ఇస్తారు. ఇది ఇక్కడే కాదు, ఫారెన్ లో కూడా అంతే. ఇది ఫారెన్ నుంచి వచ్చిన బండి, కాంపిటీషన్ అందరికి వచ్చింది. ఇది మీ పేపర్లో రాసినది. ఈ నా కొడుకు నాకు కావాల్సింది ఒకటి జవాబు. సీఎం గారు మమ్మల్ని ఏంది సేవ్ చేసేది, ఎట్లా సేవ్ చేస్తాడు కాదు. నాకే అతను ఏమైనా చేసుకొని నాకు అనవసరం. ఈ పొద్దు నేను మా నాయన బస్సు ఉన్నారు, నేను బస్సు ఉన్నారు, నా కొడుకు బస్సు ఉన్నారే. వాడు బీటెక్ చదువుకుంటాడు, ఎంఎస్ చేసినాడు, లండన్ లో లా చేసినాడు. మా బతుకుతారు ఇదే, మేము బతికే దిగుతున్నాయా? ధైర్యంగా చెప్తాను, ధైర్యంగా తిరుగుతాను. నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి నా కొడక రే జగత్గా నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి వచ్చినారా? నీ అమ్మ నా కొడక నీకు సైకిల్ కూడా లేదు. నీ అమ్మ నీ బతుకు నాకు తెలియదా? రారా నీ అమ్మ మొగడైతే రా, తెలుసుకుందాంరా. ఏదో ఫాల్ట్ అన్నాడు, నీ దగ్గరికి వస్తా, నువ్వే పెట్టు, నా మీద ఏమేమి కేసులు పెడతావు? బతుకులేని నా కొడక నువ్వు. మీ నాయన చచ్చిపోతే నువ్వు పోస్ట్ మార్టం అంటావు. పోస్ట్ మార్టం ఎప్పుడో వచ్చేది? ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక వస్తుంది. మీ అమ్మ నా కొడక మీ నాయన లాస్ట్కులే బాడీ కూడా మీ నాయన తీలే, కొలదూరు గంపలో కట్టి మూడు కట్టించినారా నా కొడక? నువ్వు అదే ఆలోచనావా? ఏమనుకుంటున్నావు? ఉండాల్సింది దాని ఏం లేదు. బీదోళ్ళు ఏం రాసిన దాంట్లో 5 మహిళలు కూలీలు ధర్మవరం, ఎందుకు కూలీలు కాబట్టి రాలే. దివాకర్ రెడ్డిది ప్రభాకర్ రెడ్డి ఏమి మేమిద్దరు ఓనర్లా? మేమిద్దరు ఓనర్లు కాదు. అయినా మేము బాధ్యత తీసుకుంటాం. ఎస్, మా ఫ్యామిలీ అది. నాకు కావాల్సింది జవాబు. సీఎం మమ్మల్ని ఎట్లా రక్షిస్తాడు? నా కొడుకు చెప్పాలా, జగన్ నా కొడుకు చెప్పాలా, జగన్ నా కొడుకు అంటే మమ్మల్ని కూడా దొంగ వ్యాపారాలు చేయబడ్డారట. సాక్షి అంటే నా కొడుకు వాడు రేకులు తెచ్చుకునే పరిస్థితి లేదు. వాళ్ళ ఆయన సీఎం వాడికి రేకులు కొట్టించినాడు. లేదు, రేకులు కొనుక్కుంటే పరిస్థితి కూడా లేదు నా కొడుక్కి. రైట్, మేము పోయలేదు. వాడు జవాబు చెప్పాలా, లేదా సిబిసిఐడికి ఇప్పమని. వాళ్ళ ఆయన చచ్చిపోయాడు. నాకు అనుమానం ఈ నా కొడుకు చంపినాడేమో అని. వాళ్ళ ఆయన పడితే అబద్ధం. పైలట్ ఏమన్నా తాగినాడా? ఈ నా కొడుకు తాగినట్లుంది. వీడు సీఎం కావాలని ఈ నా కొడుకు తాపినట్లుంది. వీడికి మంచి మాటలు రావు. నాకే ఏమీ చేయలేడు. మీ తాతతో చూసినారా నా కొడక్క? ఈ బదులు నీ దగ్గర డబ్బులున్నాయి. మాకు కావాల్సింది ఒకటి, సీఎం మమ్మల్ని ఎట్లా రక్షిస్తున్నాడు కావాలా. మేము ప్రెస్ వాళ్ళు కూడా అర్థం ఎలా మమ్మల్ని సేవ్ చేస్తున్నాడు. రూల్ ప్రకారం ఉంటాయి. ఇప్పుడు నువ్వు రూల్ ప్రకారం కాదా, అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి కదా జైలు పోయినావు. మమ్మల్ని జైలు పంపించారు. నేను రెడీ ఉన్నా. నిజంగా వాళ్ళని బయటకు తెస్తాడు అంటే 9 మందిలో 11 మంది చచ్చిపోయిన బయటకు తెస్తాను అంటే నేను ఖచ్చితంగా ఇంట్లో పోయి నేను జైల్లో కూర్చుంటా. యాక్సిడెంట్ అంటే అర్థమే, యాక్సిడెంట్ అర్థమేమయ్యా? ఇంత అన్యాయమా? పొద్దున ఒకరు సీఎం అని నేనుండేది ఇక 2 సంవత్సరాలే ఎమ్మెల్యేగా. రేపు వాడైతే రేపు వాడిని అంటారు. ఇదే పరిస్థితి మాకు. అంటే మేము వ్యాపారం చేసుకోవద్దా? మీ మాదిరి దొంగ మా నాయన మాకు దొంగ డబ్బులు ఇలా దొంగతనం చేయమని మా నాయన చెప్పలే. మా నాయన ఫ్రీడమ్ ఫైటర్. మా నాయన 43లో బస్సులు తెచ్చినాడు. దాని తర్వాత ఫుల్ జైలుకి పోయి ఫ్రీడమ్ ఫైటర్ గా జైలుకి పోయిన తర్వాత 47లో కోల్ బస్సెస్, బొగ్గుల బస్సులు ఉన్నాయండి మాకే. ఈ రోజుల్లో కాదు. మేము ప్రతి ఒక్కటి తీసుకోమని, డీటెయిల్ గా తీసుకోమన్నాం. అయితే యాక్సిడెంట్ నేను బాధపడుతున్నా. నా అల్లుడు ఎమ్మెల్సీ అని అడిగినది సంతోషపడదు. నేను పరిస్థితిలో ఉన్నాను. నేను కర్మ, మా కర్మ, చచ్చిపోయిన కర్మ. 2 డ్రైవర్లు ఏమన్నాడు దాచిపెట్టినారంట. 2 డ్రైవర్లు లేడని చెప్పాడు. అది కేసు అవుతుంది. వాడు హెడ్ ఇంజరీ అయ్యి వాడు చెప్తా అంటాడు. మారుస్తారంట డ్రైవర్ని. ఏంది మార్చేది? డ్రైవర్ లేకపోతే ఒకవేళ డ్రైవర్ పెట్టుకోవాలని చూస్తావు. ఉన్నాడు లోపల. నాకు జవాబు కాదు, అంతవరకు లేచలేదు. ఈ నుంచి జగన్ గారు ఇవాళ జవాబు ఇస్తే మేము లేస్తాం. లేదా చేతనైతే సిబిసిఐడికి ఇవ్వను. నేను గవర్నమెంట్ కూడా అడిగేది ఒకటే, గవర్నమెంట్ కూడా నా వృత్తి నేను మానుకున్నాను. నేను దొంగతనాలు చేయాలంటే నా కొడుకు దొంగతనాలు చేసేది నేర్పియాలా? ఏమే
దొంగ కంపెనీలు పెట్టేది నేర్పియాలా? నాకు అవసరం లేదు. తెలుసుకోవాలి. మా నాన్న నాకు నేర్పించినాడు, నేను వాడికి నేర్పించినాను. అంటే రేపు వాడు ఇప్పుడే కౌన్సిలర్ ఎవరు బై మిస్టేక్లు ఎమ్మెల్యే అయితే ఆపద ఇంతేనాని ఇది ఆపద గవర్నమెంట్ ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం హెల్ప్ చేసినారు? నాకు ఏం హెల్ప్ చేసినారు? సిబిసిఐడికి ఇక్కడ రోడ్డు ప్రాబ్లము, రోడ్డు ముందుకు వచ్చింది రాసినారు సిబిసిఐడిలో, నేను రాపించింది కాదు. నాకు ఏం హెల్ప్ చేసినారు చెప్పండి. ఆ రోజు కిరణ్ కుమార్ ఉన్నాడు, నాకేం హెల్ప్ చేశారు? ఇదే భారతీలో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేది 22 మంది చచ్చిపోతే దాంట్లో మా ఊరు కూలోళ్ళు ఉంటే నువ్వు 22,000 ఇచ్చినావు కోరిక. నిన్న నా డ్రైవర్కి అప్పుడే 10 లక్షలు ఇచ్చినాను. 15,000 నేనే కట్టినా. మొత్తం నా కాన్స్టిట్యున్సీలో చంద్రన బీమా నేను కట్టినానండి 18,80,000. నేను 5 లక్షలు వచ్చింది. అంతకుముందు డ్రైవర్కి 300 కట్టినాము. దానికి వాడికి వచ్చే 3 లక్షలు వచ్చింది. ఇప్పుడు వాడికి 35 లక్షలు వస్తుందండి. 35 లక్షలు వస్తుందండి. మాకు కావాల్సింది ఒకటి, సీఎం మాకు సాయం చేస్తాడు, అదొక్కటి మాకు చాలండి. అది చెప్తే మేము మానుకుంటాం. పెట్టమని పొద్దున ఒకరు ఏమంటాం, వాడిని పోస్ట్ మార్టం చేయలేదంట. పోస్ట్ మార్టం చేయకుండా ఎట్లుంటారు? మీకు తెలుసు అసలు బాడీ యాడ్ వరకు ఉంటుందో? డ్రైవర్ బాడీ ఇక్కడ వరకు పోయిందండి. ఎందుకంటే 4వ సీటు వరకు క్రష్ అయింది బండి. బొగ ఒకటే ఉన్నింది. దీని నుంచి తీసినారు, పంపించినారు. చిన్న ఇప్పుడు తాడిపత్రిలో ఫ్లోరెన్సిక్ రిపోర్ట్కి పోవాలంటే తిరుపతికి పోవాలా? తిరుపతి నుంచి ఎన్ని రోజులకు వస్తుంది? అది కూడా చిన్న గ్రామం, చిన్న హాస్పిటల్ అక్కడ లేదు. విజయవాడకు పోవాలా? పోయిన తర్వాత 20-30 రోజులకు వస్తుంది. తాగినాడు మీ నాయన, నువ్వు దాపించట్టు మీ నాయన పైలట్గా ఏడు దాపించినట్టు నీకు అలవాటు ఉన్నట్లుంది. ఇంతకుముందు రాత్రి తాగుతాడు, ఈనాడు పొద్దున కూడా తాగుతాడు. అందుకే ఎవరిని పట్టుకుని నేను సీఎం అవుతా వీడు తిక్కబట్టి వస్తాడు. లాస్ట్కి రోడ్లు తిరుగుతాడు. 2019లో వీడు తిక్కబట్టి నేనే సీఎం అని పోతాడు. ఏమన్నా తెలివి ఉందా? చదువుకున్నావే? ఏం మాట్లాడాలో తెలియదు నీకు? మాకు కావాల్సింది ఒకటి, సీఎం మాకు హెల్ప్ చేస్తాడంట, అది మాకు తెలియపరచ